జాతీయ జనగణనలో కులగణనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఫీల్ను ధర్మాసనం కొట్టివేయడం బీసీల విజయమని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ వ్యతిరేకులకు ఇది చెంపపెట్టు లాంటిదన్నారు. హైదరాబాద్ సైఫాబాదులోని బీసీ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడుతూ కులగణన ద్వారానే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం దక్కుతుందని, తద్వారా జనాభా దమాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. నేడు జరగనున్న కేంద్ర కేబినెట్ మీటింగ్ లో సుప్రీం తీర్పుపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ కులాల లెక్కలు తీయాలని జాజులు కోరారు. ఆలోచన చేయాల్సిందే. మీకు పైన ఉన్నటువంటి ఓబీసీలు, మేము ఓబీసీ హిందువులము, మాకు కూడా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇయ్యని ఎడల ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా వ్యతిరేకులకు చెంప మీద చెంప చెల్లు అనిపించే విధంగా ఒక చెంప పెట్టులాగా సుప్రీంకోర్టు నిన్న ఇలా తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు సుప్రీంకోర్టుకు దేశంలోని 80 కోట్ల మంది బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కులగణన జరిగితేనే దేశవ్యాప్తంగా కులగణన జరిగితేనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయి. బీసీలు ఇప్పటిదాకా కులగణన లేకపోవడం మూలంగా, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ లేకపోవడం మూలంగా బీసీలు ఇలా ప్రభుత్వాల దగ్గర ఇలా దేయి అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నది తప్ప రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకుండే. ఈ కులగణన చేయడం ద్వారా మాత్రమే రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కుతాయి. దీనికోసం మేము దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఒక్క రోజు 2 రోజులు కాదు, దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం మూలంగానే ఇలా సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఇక రెండో విషయం, నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు కానీ, అదేవిధంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు స్పందించలేదు. దయచేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కులగణన సానుకూలమైన తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాలు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం నుండి ఇలా కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. మొదటిసారిగా పెద్ద ఎత్తున కేంద్ర కేబినెట్ మినిస్టర్లు, కేంద్ర సహాయ మంత్రులు, వీరందరితోటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతోటి మొత్తం ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ఈ సమయం లోపల మీరు సానుకూలంగా నిర్ణయం తీసుకుని మేము ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాం, దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం. ఆ తర్వాత కులగణన వివరాల ఆధారంగా, కులగణన వివరాల డేటా ఆధారంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కానీ, బడ్జెట్ కానీ, అదేవిధంగా సామాజిక విద్యా ఉద్యోగ రంగంలో బీసీల వాటా రాజ్యాంగబద్ధంగా మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ జరిగేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కులగణనలో, ఈ సెన్సెస్లో 2 దఫాలుగా 2 దశల్లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కను మొదలుపెట్టింది. మొదటి దశ ఇవాళ కుటుంబాలను లెక్కిస్తుంది, రెండవ దశ ఇవాళ జనాభాను లెక్కిస్తుంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పుతోటైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, కేంద్ర ప్రభుత్వం మేల్కొని కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక మాటలు చెప్పాలంటే
దున్నపోతు నిద్ర వీడి ఈ కులగణన మీద ఇవాళ కుటుంబాలు ఏదైతే మొదటి దఫాలో కుటుంబాల లెక్కింపు జరుగుతుందో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎట్లయితే ఇవాళ లెక్కిస్తుర్రో అదే విధంగా బీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.